తక్కువ బడ్జెట్ తో ఎక్కువ రిజల్ట్స్ వచ్చేలాగా మెటా యాడ్స్ రన్ చేయడం ఎలా? నేను చెప్పబోయే స్ట్రక్చర్ అండ్ టెక్నిక్స్ ను యూజ్ చేసుకుని జస్ట్ 300 to 500 రూపీస్ పర్ డే బడ్జెట్ లోనే నేను బెస్ట్ రిజల్ట్స్ తీసుకొచ్చా. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, మీ యాడ్ స్ట్రక్చర్ ఇలా ఉండాలి. ఒకే ఒక్క క్యాంపెయిన్, అందులో ఒకే ఒక్క యాడ్ సెట్. ఆ యాడ్ సెట్ లోపల 3 డిఫరెంట్ క్రియేటివ్ యాంగిల్స్. యాడ్ సెట్ లోపల కరెక్ట్ లొకేషన్ పిక్ చేసుకోండి అండ్ ఆడియన్స్ ను సజెస్ట్ చేయకండి. దీన్నే బ్రాడ్ క్యాంపెయిన్ అంటాం. మీరిచ్చిన యాడ్ క్రియేటివ్స్ అండ్ లొకేషన్ ను బేస్ చేసుకుని అల్గరిథమే అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ టార్గెటింగ్ ను చేసుకుంటుంది. సో ఈ మొత్తం సెటప్ లో మీకు లెర్నింగ్ పేస్ నుంచి బయటకు రావడానికి 2 వీక్స్ పడుతుంది. ఈ 2 వీక్స్ లో మీకు వచ్చిన రిజల్ట్స్ ను బేస్ చేసుకొని సేమ్ బడ్జెట్ ను కంటిన్యూ చేయాలా లేక ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలంటే ఇంక్రీజ్ చేయాలా అని డిసైడ్ చేయండి. మీ బిజినెస్ కు మెటా యాడ్స్ వర్కౌట్ అవుతుందా లేదా అనే కన్ఫ్యూజన్ ఉంటే మీరు ఈ టెక్నిక్ ను యూజ్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రక్చర్ ను స్టెప్ బై స్టెప్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, మీకు రిజల్ట్స్ వస్తే ఏం చేయాలి, రాకపోతే ఏం చేయాలి అనే దాని గురించి నేను ఒక డీటెయిల్ గైడ్ క్రియేట్ చేశా. బడ్జెట్ అని కమెంట్ చేయండి, ఆ గైడ్ ను మీకు సెండ్ చేస్తా.